మేమంటే మట్టి మనుషులుగా ఎట్టి మనుషులుగా మారిపోయినాం. మా బిడ్డల భవిష్యత్తు మాత్రం బాగుండాలా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, వాళ్ళు కూడా గౌరవప్రదంగా జీవించేటటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు, ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత అడ్డ మీద కూలీలు అవుతున్నారు హైదరాబాద్లో. డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డులు అవుతున్నారు, ఆటో డ్రైవర్లు అవుతున్నారు. తక్కువ పనికి తక్కువ ఆదాయానికి పని చేస్తున్నారు, లేదా స్విగ్గీ జొమాటో ఇటువంటి వాటిలో పని చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు బ్రతకడమే కష్టమై పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పోషించే స్థితి అనేది లేదు. ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరు? ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి పద్ధతిని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆ రకంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగ జేఏసీలు ఏర్పడి ఆందోళనలు చేస్తున్నాయి. నిరుద్యోగ జేఏసీలు ఏర్పడి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందిస్తున్నటువంటిది లేదు. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇప్పుడున్న ప్రభుత్వం కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇవ్వడం లేదు. బడ్జెట్లో దాంట్లో నిధులు కేటాయించారు. ఎందుకు కౌలు రైతులకు, ఎందుకు కూలీలకు 12,000 నిధులు కేటాయించారు? నోరు లేని వాళ్ళు కాబట్టి, అట్టడుగున ఉన్నవాళ్ళు కాబట్టి, సంఘటితంగా నిలబడి పోరాడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి, ఓట్లప్పుడు అవి చెప్పి వేసుకొని తర్వాత మాత్రం వాటిని అమలు చేయకుండా బడ్జెట్లో నిధులు కేటాయింపులు, ఉద్యోగాలు వచ్చి ఉండేవి, అట్లా ఉద్యోగాలు రావడం లేదు. నీట్ను లీక్ చేసి అనేక మంది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. మన రాష్ట్రంలో ఇది ఇబ్బంది కలగడానికి కారణమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని మొత్తం అన్ని పార్టీలంతా శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే దాన్ని అమలు చేయదు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం. ఆ రకంగా నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాజెక్టులకు కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించమని అంటే కల్పించదు. ఒకవేళ కల్పించింటే ఆ నిధులు వేరే వాటికి ఖర్చు అయ్యి ఉండేది. ఆ రకంగా రాష్ట్రానికి ఉపయోగం జరిగి ఉండేది. అది లేదు. గిరిజన యూనివర్సిటీ అన్నారు, మనమన్న అన్నారు, అది కూడా ఏమీ జరగట్లేదు. నవోదయ పాఠశాలలు రావు, రాష్ట్రానికి నిధులు రావు. ఆ రూపంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నష్టం కేంద్రం నుంచి జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఉన్నా కేవలం రాయితీలు, మెమరండాలు ఇవ్వడం తప్ప వాళ్ళతో ఘర్షణ పడి గట్టిగా పోరాడి రాష్ట్రానికి సాధించుకునేటటువంటి పోరాటం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడం లేదు. అప్పుడు కేసీఆర్ కూడా ఆ రూపంలో ఏం చేయలేదు. మరి ధర్నాలు అలాంటివి కొంత చేసినా మరి సాధించేంత వరకు జరిగేటటువంటి పోరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడేటటువంటి దానిపై అది జరగడం లేదు. అందుకని ఏ ప్రభుత్వాలైనా సరే ముఖ్యంగా అట్టడుగు వర్గాలైనటువంటి శ్రామిక వర్గాల ప్రయోజనాల కోసం ఏం చేశారు, ఏం అభివృద్ధి చేశారనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. బాగా డబ్బు ఉన్నటువంటి బిలియనీర్స్ మరింత బిలియనీర్స్ అయ్యారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు పోగాయంటే అది కూడా అభివృద్ధి అని చెప్పి అంటే అది అర్థం లేదు. అట్టడుగున ఉండేటటువంటి వాళ్ళ అభివృద్ధి జరగలేదు. వాళ్ళు ఒక ఉద్యోగం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళకి మంచి నీళ్ళు దొరకాలి, మంచి వైద్యం దొరకాలి, పౌష్టికాహారం దొరకాలి, ఆత్మగౌరవంతో బ్రతికే సమాజం కావాలి. ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమీ లేవు. అట్లాగే సామాజిక తరగతులకు సంబంధించినటువంటి వాగ్దానాలు ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, కానీ అమలు జరగవు. ఉదాహరణగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు అని చెప్పి అన్నారు. లాస్ట్లో ఎన్నికలకు ముందు కొద్దిగా అటు ఇటు అక్కడక్కడ చేశారు, అది కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళు 10 లక్షలు ఇస్తామంటే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. దళితులు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా 12 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 12% పెంచుతామన్నారు, మైనార్టీలకు 12% పెంచుతామన్నారు. ఆ తర్వాత ఆ ఊసు లేదు. బీసీలకి ఈ బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెడతామన్నారు. కేటాయింపులు కాగితాల్లో చూపిస్తాయి, ఖర్చులు ఉండవు. మైనార్టీ మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో మైనార్టీలకు 4,000 కోట్ల రూపాయలతో మైనార్టీల అభివృద్ధి ఎట సాధ్యమవుతుంది? ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళు పోడు భూమి సాగు చేసుకుంటుంటే ఆ పోడు భూమి సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలంటే గతంలో కేసీఆర్ కొంత భాగం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన
ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పటివరకు ఇవ్వడం లేదు ఒక్క దగ్గర కూడా. ఫారెస్ట్ వాళ్ళేం పోయి ఆదివాసీల్ని పొలాల్లో పంటలు పోయి వేయడానికి లేకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళు పట్టాలు ఇచ్చి ఉంటే, హక్కు పత్రాలు ఇచ్చి ఉంటే ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. ఆ రకంగా గిరిజనులకు కానీ, దళితులకు కానీ, వెనకబడ్డటువంటి తరగతులకు, వృత్తిదారులకు, వాళ్ళకి సంబంధించిన పరిష్కారాలు. ఇప్పుడు గీతా కార్మికులకు 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. మత్స్య కార్మికులకు సంబంధించిన పథకాలు, వీటన్నిటిని చూసినప్పుడు ఆ రకంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. సామాజిక తరగతులకు కూడా నిధుల కేటాయింపు లేదు. అట్లాగే శ్రామిక వర్గాల ప్రయోజనాలకు నిధుల కేటాయింపులు అనేటటువంటివి లేవు. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ఇండ్లు లేనటువంటి పేద కుటుంబాలు, ప్రభుత్వాలే సర్వే చేసి చెప్పినటువంటిది, గతంలో చెప్పినటువంటి దాదాపు రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఇండ్ల స్థలాలు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు.